వేదిక ముందు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే అరకులో మీటింగ్ అయ్యింది. చాలా సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు రానంత స్పందన అరకులో చూశాను. అక్కడి నుంచి నేరుగా కోనసీమకు వచ్చాను, మండపేట. మీ ఉత్సాహం చూస్తా ఉంటే అమలాపురంలో 7 నియోజకవర్గాలు మనమే గెలుస్తున్నాం. దీంట్లో అనుమానమే లేదు. కోనసీమ అనంగానే మనకు గుర్తొచ్చేది అందాల సీమ. తెలుగు రాష్ట్రాల్లో ఒక పక్క గోదావరి నది, ఇంకో పక్క కొబ్బరి చెట్లు, ఎటు చూసినా బాగా అందంగా ఉండే ప్రాంతం ఏదైనా ఉందంటే అదే మన కోనసీమ. నిన్నే కోడి పందాలు కూడా అయినాయి. అతిథి మర్యాదలకు మారు పేరు ఈ కోనసీమ. మంచినీరు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి మనసున్న మనుషులు ఇక్కడ. డొక్కా సీతమ్మ ఇక్కడే పుట్టింది. ఈ గడ్డలోనే పుట్టి ఎవరైతే అన్నం అడిగితే, తిండి అడిగితే లేదనకుండా అన్నం పెట్టిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే గన్నవరంలో న్యూ అక్వడెట్కి 70 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఆవిడ పేరు పెట్టామంటే ఎప్పుడూ శాశ్వతంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి. ఒక మంచి చేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం అనేది తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల అభీష్టం. ఎప్పుడో కాటన్ దొర గోదావరి నది పైన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఇప్పటికి కూడా ఊరూరులో విగ్రహం పెట్టుకొని మీరు ఆయన ఆరాధిస్తున్నారంటే అది మీ మనసులో ఉండే మాట. మంచి చేసిన వాళ్ళని మనసులో గుండెల్లో పెట్టుకునే మనస్తత్వం మీ అందరిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కోనసీమ రంగానే గుర్తొచ్చేది తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు కూడా గుర్తొస్తాయి. అలాంటి ప్రాంతంలో ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతాలను కూడా చిచ్చు పెడుతున్నారు. దాడులు, కేసులు, ఆత్మహత్యలు, హింసకు కేంద్రంగా మార్చేస్తున్నారు. మొన్నే కోనసీమలో ఇంటర్నెట్ బంద్ చేశారంటే 45 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని విచిత్రాన్ని ఈ వైసీపీ సైకో పాలనలో చూస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తూర్పుగోదావరి జిల్లాలో, పాత జిల్లాలో ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడలేని మీరు ఈరోజు ఇలాంటి అరాచకాలు చూస్తున్నాం, రౌడీజం చూస్తున్నాం. మరో పులివెందల చేయాలనుకుంటున్నారు. పులివెందలైనా మారుస్తాం కానీ కోనసీమలో మీ రౌడీజం జరగనీయనని మరొక్కసారి ఈ మండపేటలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, 5 ఏళ్ళు అయిపోయింది. ఇంక మళ్ళా గెలిచే సమస్య లేదు. ఈ పార్టీ గెలుస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పార్టీ మళ్ళా వస్తే ఏమవుతామని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మహిళలు ఆనందంగా ఉన్నారా? ఎవడెక్కడ దాడి చేస్తాడో తెలియదు. తమ్ముళ్ళు రైతులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతు కూలి ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఉద్యోగాలు రాకుండా
నిరుద్యోగులు యువత మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరే కాదు, ఒక విద్యార్థి, ఇంకో పక్క ఒక ఉద్యోగి, ఇంకో పక్క చూస్తే కాంట్రాక్టర్లు, కడాన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఎవ్వడు కూడా ఆనందంగా లేరు. ఏ కులం ఆనందంగా లేదు, ఏ మతస్థులు ఆనందంగా లేరు, ఏ ప్రాంతంలో ఆనందంగా లేరు. దీనికి కారణం 5 సంవత్సరాల విధ్వంస పాలన. ఈరోజు నేను ఒక పిలిపిచ్చాను, రా కదిలిరా అని పిలిపించాను. ఇది నా కోసరం కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. దగాబడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసరం, ఒక రైతు కోసరం, ఒక కూలీ కోసరం, ఒక నిరుద్యోగి కోసరం రాష్ట్రమంతా కదిలి రావాలని పిలిపించాను. మీరు ఆ పిలుపుని అందుకుని ఈరోజు నాకు, పవన్ కళ్యాణ్ గారికో రేపు రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం కాదని మరొకసారి స్పష్టం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఒక విషయం మీరు చూస్తే, రైతున్నాడు, ఉదాహరణకి నేను ఒకటి రెండే చెప్తున్నా, అన్ని చెప్పడానికి కూడా టైం లేదు. రైతులున్నారు. ఇక్కడ రైతులు చూస్తే హార్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు, అక్వా రైతు నిండా మునిగాడు, ధాన్యం రైతు దగాగా పడ్డాడు. ఒకే రైతు గంజాయి పండించినాడు మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తున్నాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మండపేటలో గంజాయికి డిమాండ్ ఉంది, అవునా కాదా? ఆ గంజాయి తాగిన వాడికి భార్య పెళ్ళానికి కూడా వ్యత్యాసం తెలియదు తమ్ముళ్ళు. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. 5 ఏళ్లయింది, ఏ రోజున గంజాయి ఉంది, పిల్లలు చెడిపోతారు. ఒక్కసారి సమీక్ష చేద్దామని ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి నా జీవితంలో ఎవరిని చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ధాన్యం కొనేవాడు లేడు, కొన్నా కూడా అరాకొరా డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ క్రాప్ అన్నారు, దగా చేశారు, గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు, మధ్య దళారులదే రాజ్యం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క అకాల వర్షాలు, తుఫాను, ఇంకో పక్క కరువు, రైతు అతలాకుతలం అవుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకో పక్క నీరు చూస్తున్నాం, కనీసం పంట కాలువలు కూడా తీయకుండా, మురికి కాలువలు తీయకుండా పంటలు ముంచేసే పరిస్థితికి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీటి ప్రాజెక్టులు ముందుకు తీసుకుపోయాం. పోలవరం 72% పూర్తి చేశాం. పోలవరం పూర్తయి ఉంటే ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో, వెస్ట్ గోదావరి జిల్లాలో 3 పంటలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. అలాంటిది మొత్తం మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన అక్వా రైతాంగం చాలా దెబ్బతిన్నారు. ఈ రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ హయాంలో అక్వా రంగం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈరోజు ఆ రైతాంగం చితికిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 3 రెట్లు ఖర్చులు పెరిగాయి. ఫీడ్ కానీ, మందులు కానీ, కరెంటు బిల్లు కానీ, సెస్ కానీ ఇవన్నీ పెరిగిపోయి చాలా వరకు మునిగిపోయే పరిస్థితికి వచ్చారు. విద్యుత్ అయితే ₹50 ఇస్తారని చెప్పి జోన్ సిస్టమ్ పెట్టి మీకు మోసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, అక్వా రంగాన్ని ఆదుకుంటాం. ₹50 యూనిట్కి మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతు పరిస్థితి ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజానీకం,
నేను అడుగుతున్నా ఈరోజు బాధుడే బాధుడు. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఈ పన్నులు భరించే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ హయాంలో 200 రూపాయలుండే పింఛన్ని 10 రెట్లు పెంచాం, 2000 రూపాయలు చేశాం. ఒకటేసారి 5 రెట్లు పెంచాం. తర్వాత మళ్ళీ దాన్ని డబుల్ చేశాం, అంటే 10 రెట్లు పెంచాం. ఇతను చేసిన పనేంటి? 250 రూపాయలు పెంచాడు, 3000 పెంచుతానని. అదే తెలుగుదేశం పార్టీ ఉండుంటే అధికారం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్లన్నీ 2-3 రూపాయలు వచ్చేటివి. అలాంటిది వాళ్ళని మోసం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అన్నా క్యాంటీన్ పోయింది, సంక్రాంతి కానుక పోయింది, క్రిస్మస్ గిఫ్ట్ పోయింది, పెళ్లి కానుక, చంద్రన్న బీమా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు సబ్సిడీలు అన్ని కట్ అయిపోయినాయి. 100 సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టాడు. ఇప్పుడు ఆయన అరాకొర సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సంపద సృష్టిస్తే ఆ సంపదలో వచ్చే ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడతాం. కానీ ఈయన చేసే పని అసలు సంపద సృష్టించకుండా రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడే పరిస్థితి వచ్చాడు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి మీకు 15 రూపాయలు ఇచ్చి ఆ 15 రూపాయలని 100 రూపాయలు చేసే మార్గం, 100,000 రూపాయలు చేసే మార్గం, నిరుపేదని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. తమిళ్లో ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇక్కడ ఉన్నారు మందు బాబులు కూడా ఉన్నారు. రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలనుకుంటారు. మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైంది. అందుకని ఒకప్పుడు 60 రూపాయలు అమ్మే క్వార్టర్ బాటిల్ నాణ్యమైన లిక్కరు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఎంత అమ్ముతున్నారు? 200 అవునా కాదా? ఈ 150 రూపాయలు ఎవరికి పోతున్నాయి? నాసిరకం అవునా కాదా? ఈ నాసిరకం మద్యం తాగి 35 లక్షల మంది ఆరోగ్యం పోగొట్టుకున్నారు, 30,000 మంది చనిపోయారు. అంటే ఒక మనిషి యొక్క ధన దాహానికి ప్రజలు ఆహుతయ్యే పరిస్థితికి వచ్చారు, విపరీతంగా దెబ్బతిన్నారు. కానీ ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ఇక్కడుండే అందరినీ కూడా, ఒక మద్యం కాదు, కరెంటు ఛార్జీల విషయంలో ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాడు. మద్యం విషయంలో మద్యపాన నిషేధం పెట్టిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడు. కానీ ఈరోజు చేసిన పనులు మీరు చూస్తే ఒక దగ, మోసం, అన్ని అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఈయన చేతుల్లో నష్టపోని వర్గం అంటూ లేదు. ఒక్క బీసీలకి సంవత్సరానికి 15,000 కోట్లు ఖర్చు పెడతానని మాట ఇచ్చాడు. 15,000 కోట్లంటే 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇక్కడుండే బీసీలను అడుగుతున్నా, ₹1 ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. సబ్ ప్లాన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీలను మోసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎప్పుడూ బీసీలు తెలుగుదేశం పార్టీనే. వారందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ రుణం తీర్చుకుంటాం. మళ్లీ రాబోయే రోజుల్లో బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ తీసుకొచ్చి, రక్షణ చట్టం తీసుకొచ్చి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేసి ఆదరణ పథకం లేదు,
బీసీ కార్పొరేషన్ నిధులు లేవు, చేనేతకు సబ్సిడీ లేదు, మత్స్యకారులకు చేయూత లేదు. ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడే చూస్తే ఇసుక రేట్లు విపరీతంగా పెంచేశాడు. మామూలు కాదు. ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో గోదావరి ఉంది. ఒకప్పుడు గోదావరి నుంచి మీరు ఫ్రీగా ఇసుక తెచ్చుకునేవాళ్ళు. ఈరోజు ఇసుక దొరకతా ఉందా అని నేను అడుగుతున్నా. అంటే ఎంత దారుణం అంటే ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొత్త రేట్లు జనవరి 20 నుంచి 2024 వరకు కొత్త రేట్లు. ఇసుక ర్యాంపులో టన్నుకు 475 రూపాయలు టన్ చేస్తూ వే బిల్లు బుక్ చేస్తూ దాంట్లో కూడా 60-40 పెట్టి మొత్తం బ్లాక్ వైట్ వసూలు చేసుకుంటున్నారు. ఇది కాకుండా బాటా ఛార్జెస్ అని ట్రాక్టర్కి 500, 6 టైర్ లారీకి 1000 రూపాయలు, 10 టైర్ లారీకి 1500 రూపాయలు, 12 టైర్ లారీకి 2000 రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, మీకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉందా అని అడుగుతున్నా. లేకపోతే ఈ దోపిడీ చేయడానికి ఎవడిచ్చాడు ఈ అధికారం అడుగుతున్నా. అంటే వీళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడితే కేసులు. నేనే ఆ రోజు వచ్చాను, రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. వీళ్ళ దోపిడీని బహిర్గతం చేశాం. కానీ సిగ్గు ఎగ్గు ఏమీ లేదు వీళ్ళకు. ఒకటే అనుకుంటున్నారు, మేమేమి చేసినా ప్రజలకి ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్తాం, జరిగిపోతుంది అనుకుంటున్నారు. థిక్ స్కిన్డ్ అయిపోయారు. కరుడు గట్టిన డెకాయిడ్స్ వీళ్ళు. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, తప్పకుండా ఇలాంటి దుర్మార్గుల్ని పట్టుకునే రోజు వస్తుంది. ఎవరైతే ఇష్టానుసారంగా ఇసుక దొంగ వ్యాపారం చేశారో మిమ్మల్ని కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు అందరం కూడా అడగాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఈ ఇసుక ర్యాంపుల్లో దొంగల్ని పట్టుకోవాలంటే ఎక్కడికక్కడ మనం కూడా గట్టిగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. నేను ఒక్కడ పోరాడతాను, వేదిక వెన్నులు పోరాడతాం, చాలదు. 5 కోట్ల జనాభా కలిసి రావాలి. ఇది మీ సంపద, సమాజ హితం కోసం ఉపయోగించవలసిన సంపదని దొంగలు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్ట ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి రావడం జరిగింది. ఇంకో పక్క మీరు చూస్తే ఒక్క బీసీలే దీంట్లో ఎక్కువగా ఉన్నారు. బీసీలకు 10% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా ఒకటే కాదు, ఇష్టానుసారంగా చేశారు. ఇంకో పక్కన కాపు కార్పొరేషన్ ₹1 కూడా సహాయం చేయాల. 10,000 కోట్ల రూపాయలు కాపుల కోసం ఖర్చు పెడతానని ₹10 ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఆ మంత్రులందరినీ రెచ్చగొట్టి నన్ను తిట్టాలి, లేదంటే పవన్ కళ్యాణ్ తిట్టాలి. ఇది వీళ్ళు చేసే పని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నిన్న చూశారు, ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు సామాజిక న్యాయం. ఈయనేదో పెద్ద సామాజిక విప్లవకారుడు బయలుదేరినట్టు సామాజిక న్యాయం అని. ఈ మండపేటలో అడుగుతున్నా, నిన్న ఈరోజు మీరు పేపర్లో చూశారు, 90 మంది ఎమ్మెల్యేలు తీసేస్తానంటున్నాడు. నేను అడుగుతున్నా, 5 ఏళ్లు ఇష్టానుసారంగా దోపిడీ చేసుకుని ఇప్పుడు మీరు చేసిన నేరాల్ని ఎమ్మెల్యేలు పని పెడితే అయిపోతుందని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. ఎవడైనా ఓటేసే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా. ఈ రోజు రేపు ఒక్కొక్క రోజు భయపడతారు. ఇక్కడే నేను అడుగుతున్నా, ఒక్క విషయం మీరు చెప్పాలి. ఈ నియోజకవర్గంలో పక్కనే అనపర్తిలో మొత్తం రెడ్లు కూడా ఉన్నారు. కడాన రెడ్లు కూడా ఆనందంగా ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఏ ఒక్క రెడ్డికి కూడా న్యాయం జరగలేదు. ఇక్కడ చూస్తే రాయవరం మండలం
ఉండే రెడ్లున్నారు. అనపర్తి నియోజకవర్గంలో మండపేటలో, అనపర్తి బిక్కవోల్లో ఉన్నారు, కొత్తపేట రావులపాలెంలో ఉన్నారు. ఈ సభలో చాలా మంది ఇక్కడున్నారు. రావులపాలెంలో కాంట్రాక్టర్లు ఏమయ్యారు తమ్ముళ్ళు? ఈరోజు మీరందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా అని అడుగుతున్నా. 95,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 95,000 కోట్ల రూపాయలు రాకుండా 45 మంది కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో కొంతమంది రెడ్లు ఉండే పరిస్థితి వచ్చింది. అనపర్తి, బిక్కవోలు, రాయవరంలో రైస్ మిల్లర్స్ ఉన్నారు, పౌల్ట్రీ ఫార్మర్స్ ఉన్నారు. మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు నష్టపోయారు. అనపర్తి వడ్డీ వ్యాపారాలు చేస్తారు, చిన్న చిన్న వడ్డీ వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు కూడా నష్టపోయారు. ఈ ప్రభుత్వంలో నష్టపోని కులం లేదు, నష్టపోని మతం లేదు, నష్టపోని ప్రాంతం లేదు. అందరం బాధితులమే. అందరం కలవాలి. కలిసి ఈ పార్టీని కూకట్టె వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పారేస్తే తప్ప మనకు మోక్షం లేదు రాష్ట్రానికని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నిన్న మొన్న క్యాండిడేట్లు మారుస్తున్నాడు. 68 మంది కొత్తగా అనౌన్స్ చేశాడు. దాంట్లో 49 మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే. ఈయన సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడతాడు, సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. ఇందులో 29 మంది ఎస్సీలుంటే అందరినీ మార్చేశాడు. 4 మంత్రులుంటే అందరినీ మార్చేశాడు. నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, మంత్రుల్ని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పంపిస్తున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేల్ని టికెట్లు తీసేసే పరిస్థితికి వచ్చారు. టికెట్లు తీసేయడం అనేది ఆయన పార్టీ వ్యవహారం. కానీ ఒక్క విషయం అడుగుతున్నా, ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి పంపిస్తే అది బంగారం అవుతుందా తమ్ముళ్ళు? మీరే ఆలోచించమంటున్నా. చెత్త ఎక్కడికి పంపించాలి? డంప్ యార్డుకి పంపించాలి. అవునా కాదా? అలాంటి చెత్తని తయారు చేసి ప్రజల మీద వేస్తానంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటున్నానంటే ఈ విషయం మనం అందరం ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్క నాయకుడు మళ్ళీ 5 సంవత్సరాల్లో పరిపాలన చేసి ప్రజా మ్యాండేట్ తీసుకుంటాం. ఆ తీసుకున్న ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తాం, ఎమ్మెల్యేలు ఏం చేశారో చెప్తారు. మళ్ళీ ప్రజల యొక్క అభిమానాన్ని చొరగొని ఓట్లు సంపాదించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అందరినీ మోసం చేస్తూ ఉంటాడు. మోసం చేసి చెప్పిన తప్పు చెప్పకుండా ఆ తప్పు అర్థం చేసుకునే లోపల ఇంకొక తప్పు చెప్పి మోసం చేయాలని చూస్తాడు. అందుకే మీరు చూశారు, మొన్న ఇప్పుడు కూడా అడుగుతున్నా, బాబాయిని ఎవరు చంపారు? కిల్డ్ బాబాయ్ అని అడుగుతున్నా. నేను సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే, నిన్న ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి. కొత్తగా దళితులకేదో చేసినట్టు గొప్పలు మాట్లాడుతున్నాడు. దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక వర్గాన్నే తీసుకుంటున్నా. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ పొన్నయ్యని కమిషనర్గా వేసి రాష్ట్రంలో జరిగే అన్యాయాలన్నిటిపైన రిపోర్ట్ ఇమ్మన్నాం. అంటరానితర నిర్మూలనకి చాలా అవకతవకలుంటే ఆ రోజు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అప్పట్లో అంటరానితనం ఉండేది, 2 గ్లాసుల విధానం ఉండేది. ఇవన్నీ కూడా అధ్యయనం చేసి 12 జీవోలు తీసుకొచ్చి సమైక్య ఆంధ్రప్రదేశ్లో దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు వచ్చింది. ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడే వచ్చింది. ఇంకో పక్క ఇక్కడే బాలయోగి లోకసభ స్పీకర్ గా నామినేట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిభా భారతిని
అసెంబ్లీ స్పీకర్గా నామినేట్ చేశాం. కాకి మాధవరావుని ఒక ఎస్సీని చీఫ్ సెక్రటరీగా పెట్టాం. ఆ తర్వాత ఇప్పటికి కూడా ఒక ఎస్సీ కూడా చీఫ్ సెక్రటరీగా వచ్చిన పరిస్థితి లేదు. కేఆర్ నారాయణని భారతదేశంలోనే రాష్ట్రపతిగా ప్రతిపాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరిగా నేనున్నప్పుడు దళితుల కోసం ఇన్నోవా కార్ల కోసం వాళ్ళని పారిశ్రామికవేత్తలు చేయడానికి చేశాం. ఈరోజు ఈ ముఖ్యమంత్రిని చూస్తే దళితులకు మనం తెచ్చిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశాడు. సబ్ ప్లాన్ పూర్తిగా నిర్వీర్యం చేశాడు. 28,000 కోట్ల రూపాయలు దళితులకు ఖర్చు పెట్టవలసిన డబ్బుల్ని మొత్తం ఎక్కడికక్కడ డైవర్ట్ చేసుకునే పరిస్థితి వచ్చాడు. ఎస్సీ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సబ్సిడీ తీసుకోకుండా వాళ్లకు రుణాలు ఇవ్వకుండా అన్యాయం చేశాడు. భూమి కొనుగోలు విధానం పెడితే దాన్ని కూడా తీసేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేశాడు. కులాంతర వివాహాల పథకం రద్దు చేశాడు. ఇతని అహంకారం ఎక్కడి వరకు వెళ్ళిందంటే అంబేద్కర్ విదేశ విద్య పేరు మార్చి జగన్ విదేశ విద్యా విధానాన్ని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు. అంటే మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దళిత ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జిల్లాలో ఉండే దళితులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈయన ఒక పెద్ద పెత్తందారు, ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు. దళితులు నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలబడకూడదు. ఎవరన్నా నోరు మెదిలితే వాళ్ళ మీద దాడులు, గొంతు నొక్కేయడం ఎన్ని చేసే పరిస్థితికి వచ్చాడు. 4.5 సంవత్సరాల్లో 6,000 పైగా దళితుల పైన దాడులు జరిగాయి. 188 మంది దళితులు హత్యకు గావించబడ్డారు. ఎక్కడ అన్యాయమని అడుగుతున్నా. ఇంకో పక్క మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిని చేసి చంపేశారు. ఇక్కడే కోడికత్తి శ్రీనివాస్ జరిగింది ఏం తెలుసు తమ్ముళ్ళు కదా మీకందరికీ. కోడికత్తి డ్రామా ఆడి ఎలక్షన్ లో సానుభూతి తెచ్చుకుని అతన్ని జైల్లో పెట్టి ఏ పెద్ద తప్పు చేయని వాడు జైల్లో ఉన్నాడు, బాబాయిని చంపినవాడు మాత్రం రోడ్లు తిరుగుతూ ఊరేగింపులు చేసుకుంటున్నాడు. అక్కడ ఆ రోజు 2 విషయాల్లో కూడా సింపతి సంపాదించాడు, సానుభూతితో ఓట్లు వేయించుకున్నాడు. కానీ ఈరోజు అక్కడ హత్య చేసిన వాడిని కాపాడతాడు. ఏమాత్రం కూడా నేరం చేయని వ్యక్తిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టి ఆ తల్లిదండ్రులు ఆ సీనుని బయట తీసుకురావడానికి బాధపడే పరిస్థితికి వచ్చారు. ఈ జిల్లాలోనే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన ఎమ్మెల్సీ ఏమయ్యాడు మీరే చూస్తున్నారు. ఆయన ఊరేగిస్తారు. డోర్ డెలివరీ పంపించాడు. దళితుడిని చంపి డోర్ డెలివరీ పంపిస్తే దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. బీసీ కుర్రాడు, మా అక్కకు అన్యాయం చేయొద్దండి, వేధించొద్దండి అంటే అతన్ని పెట్రోల్ బేస్ తగలబెడతారు. చీరాల్లో మాస్క్ అడిగితే ఒక దళితుడిని కిరణ్ చంపేస్తారు. కడపలో అధికారి అచ్చనను కులం పేరు పెట్టి వేధించి అతన్ని కూడా చంపే పరిస్థితికి వచ్చారు. నెల్లూరులో నారాయణ, కావల్లో కరుణాకర్, ఇవంతా ఒకరిద్దరు కాదు, 188 మంది దళితులు చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే రాజమండ్రిలో ఇసుక రవాణా ప్రశ్నించడానికి వరప్రసాద్ గుండు గీయిస్తారు. అమరావతిలో దళితులపైనే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి 18 రోజులు జైల్లో పెడతారు. అంటే దళితుల కార్యక్రమాలన్నీ నిర్వీర్యం చేశారు, దళితులపైన దాడి చేశారు. ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టి నేను దళితులను ఉద్ధరిస్తాను, సామాజిక న్యాయం చేస్తానంటే ఎవరైనా నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక దళిత ద్రోహి దళితుల్ని పథకం ప్రకారం నాశనం చేసి సామాజికంగా ప్రతి ఒక్కరికి అన్యాయం చేసి ఈరోజు సామాజిక న్యాయం కోసం మాట్లాడతాడు.
ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే అడుగుతున్నా, అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, రాజ్యాంగం ఎంత గొప్ప